హలో హాయ్ వెల్కమ్ టు మీ క్షేమం. ఇవాళ మనం ఎంతో స్పెషల్ కీరా సలాడ్ చేసుకుందాం. మన ఇంట్లో పార్టీస్ అయినప్పుడు ఈ డిషే హైలైట్ అనుకోండి. ఇంకా మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఫస్ట్ నోటిఫికేషన్స్ మీకే వస్తాయి. ఇదండి మిర్చి, పచ్చిమిర్చి చెట్టు, పండుమిరపకాయలు ఉండిపోయినాయి కోస్తున్నాను. అది ఇంట్లోవే ఇవి. మీకు అంతకుముందు వీడియో కూడా పెట్టాను కదా, అవే ఇవి. 2 కీరాలు తీసుకోండి. దానికి చక్కని ఫ్రెష్గా ఉండే కీరాలు తీసుకోండి. ఈ కీరా కటింగ్లోనే ఉందండి దీని లుక్ అంతా. పార్టీస్ అయినప్పుడు ఏదైనా డిష్ మనకి టేస్ట్తో పాటు లుక్ కూడా ఉండాలి కదండి. మనం ఏం ఐటమ్స్ సర్వ్ చేస్తున్నామో అన్నది కూడా ఇంపార్టెంటే కదా. చూడండి, దీని కటింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు ఇది కూడా. అందుకంటే పైగా కీరా ఇప్పుడు ఈ డిష్ ఏంటంటే అండి, ఇది ఎండాకాలం కదా తింటారు, వర్షాకాలం చలికాలము జలుబు చేస్తుందేమో అని అనుకుంటారు. కానీ అస్సలు చేయదు. ఎందుకంటే దీనిలో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ అది వర్షాకాలం తిన్నా దగ్గు జలుబు కూడా రాని ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను. చూడండి ఒకసారి. ఇదిగోండి, ఎప్పుడు మనం రౌండ్గా కోసేసుకోవడం కాకుండా ఇదిగోండి ఈ కటింగ్ ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. ఆ గింజలు తీసేసి క్రాస్గా కట్ చేసుకోండి. అలా చక్కగా మీకు ఇష్టమైతే ఇందులో కొంచెం టమాటోస్ వేసుకోండి, ఉల్లిపాయలు కోసి వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకుంటాం కదా, క్యారెట్ కూడా ఇలానే చక్కగా స్లైస్ చేసి వేసుకోండి. మన ఇల్లు కదండి, మన కిచెన్, ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు. ఈవెన్ బీట్రూట్ తీసుకొని కూడా ఇలానే చేసుకోండి. కాకపోతే బీట్రూట్ సపరేట్గా చేసుకోవాలి. వీటితో పాటు కలిపితే ఇవి కూడా రెడ్ కలర్ అయిపోతాయి కదా, అందుకని. ఇది నేను మీకు ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. నేను వేరే వాటితో కూడా ఎలా చూసుకోవాలో. ఇప్పటికి మటుకు ఓన్లీ కీరాతో చూపిస్తున్నాను. అదిగోండి 2 కీరాలు తీసుకోండి. ఒకటి తీసుకుంటే మరీ తక్కువ ఉందండి. ఒక 5గురు వచ్చారనుకోండి, 5 కీరాలు తీసుకోండి. 5గురికి మనిషికి ఒక కీరా చక్కగా సరిపోతుంది. కొంచెం ఇది కటింగ్ ఒకటి టైం టేకింగ్ అంతే. మిగతా అవన్నీ మనకి ఇంట్లో ఉన్నాయే, గబగబా వేసేసుకొని చేసేసుకోవడమే. ఇది కూడా ఒక డిష్ అండి, ఇంకా ఒక డిష్ లాగా పెట్టుకోవాలన్నమాట మనం, వెరైటీగా ఉండటానికి అంతే. చూడండి, అలా క్రాస్ కట్ చేసేసుకోండి. ఇంట్లో పిల్లలు కూడా ఇష్టపడతారు కదా చూడటానికి. ఇప్పుడు మనకు రెస్టారెంట్ స్టైల్లో మనం సర్వ్ చేసామనుకోండి, వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు. మనం కూడా అంతేనండి, కంటికి బాగుంటే తినాలనిపిస్తుంది కదా, అలానే ఇది కూడా అంతే. కట్ చేసుకుని ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని ఆ నీరంతా లాగేస్తుంది కదా, అప్పటి వరకు కొంచెం ఒక 10-15 నిమిషాలు పెట్టండి పక్కన. ఇప్పుడు ఆ నీరంతా వస్తుంది కదా అప్పటి వరకు. ఈలోపు మనం అల్లం ముక్క కట్ చేసుకుందాం. అల్లం కూడా మరీ సన్నగా అవద్దండి. అదిగోండి నేను చూపించిన సైజులో కట్ చేసుకోండి అల్లం ముక్కలు. అదిగోండి అలా చాలు. ఇప్పుడు ఒక 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. అవి కూడా అలానే కొంచెం సన్నగా చాప్ చేసుకోండి. అంతే. వెల్లుల్లి ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొంచెం వెల్లుల్లి కూడా ఎక్కువ వేసుకోవచ్చు. అంతే. ఇప్పుడు ఒక బౌల్లో వెనిగర్ వేసుకోండి, సోయా సాస్ కొంచెం, పెప్పర్ కొంచెం, పండుమిరపకాయలు ఇవి ఇందాక నేను కోసుకొచ్చాను కదా అవి. చూసారా, ఒకటేమో కొంచెం ఎండిపోవడానికి రెడీగా ఉందండి, అది కొంచెం ఆరెంజ్ అయింది. ఇది మటుకు చాలా కరెక్ట్ రైప్ అయ్యి ఉంది ఇది. అందుకనే రెడ్ మిర్చి కలర్ అంటే మిర్చి కలర్లో ఉంది కదండి. ఆ రెండింటికి కలర్ డిఫరెన్స్ చూడండి. అది కొంచెం డ్రై అయిపోతుంది, అందుకని అది ఆరెంజ్ కలర్ అయిపోయింది. ఇలానేనండి చక్కగా ఇంట్లో మనకి వీలైనంత వరకు ఇంట్లో పండించుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి అన్నీ. మిర్చి మరి ముఖ్యంగా కొంచెం బ్లాక్ సాల్ట్ వేసానండి, దాని టేస్టే వేరు కదా, బాగుంటుంది. కొంచెమే ఆయిల్, చూసారా, ఒక టీ స్పూన్ ఆయిల్ అంతే వేసాను నేను, ఇంకా ఎక్కువ ఏం పట్టదు అది. ఇప్పుడు ఇందులో మిర్చి, అల్లం, వెల్లుల్లి వేసేసి చక్కగా వేయించుకోండి.
నేను ఒకటే మిర్చి వేసాను, పెద్ద మిర్చి కదా అది, అదే వేసాను, ఇంకా రెండోది వేయలేదు. అదిగోండి. ఎందుకంటే పెప్పర్ కూడా వేసాం కాబట్టి మనకి అది మరి ఘాటు ఎక్కువైపోతే తినలేము. అది కొంచెం షుగర్ వేయాలి. ఒక 1 స్పూన్ షుగర్ వేసేయండి, కొంచెం ఘాటు తగ్గించుకోవడానికి, అంతేను. ఆ స్వీట్నెస్ కూడా బాగుంటుంది కదా నోటికి, ఇంకా తీయగా కారం కారంగా, అల్లం ఘాటు, పెప్పర్ ఘాటు ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది. అదిగోండి, అలా కానిచ్చేసి వేసేయండి, ఇవి వేసేసి కలిపేసేయండి, ఇంకంతే. చాలా ఈజీ డిష్ అయిపోతుంది. చూసారా, ఒట్టి కీరా తినాలి అంటే చప్పగా ఉంటుంది కదండి. ఇలా చేసుకుంటే పెద్దలు కానీ పిల్లలు కానీ ఇష్టంగా తినేయచ్చండి. మనము ఎంతో టేస్టీ కీరా తీసుకోండి, డిష్ అవుట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇలా వెరైటీ డిషెస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అదిగోండి, అంతే, వెంటనే చేసుకొని తినేసండి. రోజు తినొచ్చండి ఇది, పెద్దోళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ రోజు తినొచ్చు అనమాట. చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం ఏ సీజన్లో అయినా కానీ తినేయచ్చు దీన్ని. చక్కగా ఇప్పుడు నేను చేసింది ఇద్దరికి సరిపోతుంది ఇది. వెంటనే చేసుకొని తినేసేయండి ఇంకా. సరే, ఎంత టేస్టీగా ఉందో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, మంచి కామెంట్ పెట్టేసేయండి అమ్మా.